హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజైతే నేను పచ్చనిపప్పు బంగాళదుంప వంకాయ వేసి కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మనం రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ముందుగా పచ్చనిపప్పుని మనం 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక బాండీ తీసుకొని మనకు కూరకు సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత మనం కోసిపెట్టిన బంగాళదుంపలు వేసుకోండి. దానికి సరిపడంత ఉప్పు, పసుపు, కారం, మనం తినే దాన్ని బట్టి కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనం ఆయిల్లోనే ఈ బంగాళదుంపలు అనేవి మగ్గిపోతాయి. సగానికి పైగా మగ్గిపోతాయి ఆయిల్లోనే. ఈ విధంగా చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం కోసిపెట్టిన వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. చూసారా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి పచ్చనిపప్పు. అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఈ కూర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూసారా ఈ విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు అనేది ఇంకా ఉడకాల్సి ఉంది. అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోండి. కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4 వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చూసారా ఎంత బాగా ఉడికిపోతున్నాయో కూరగాయలు అనేవి. పచ్చనిపప్పు అనేది మనం ముందుగానే ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. ఇప్పుడు మనం నూనె పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాము. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మనం ఇంకిపోవాలండి. వాటర్ అనేది ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిద్ది. అప్పుడు దాకా ఉడకబెట్టుకోవాలి. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, ఉల్లికాడలు ఉన్నాయి, అది వేసేస్తున్నాను. అవి కూడా చాలా బాగుంటాయి, మన చెట్టువే. ఇప్పుడు కలిపేసుకుని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖుదా హాఫీజ్.